నాకు కొంచెం కడుపులో నొప్పిగా ఉందని హాస్పిటల్కి వెళ్ళానాయ్యా. అక్కడ నా అక్క కనిపించింది. అయితే అజ్ఞాతంలో ఉండి ఆదుకుంటుందన్నమాట. నా తమ్ముడు వదిలేశాక అదేమైపోతుందా అనుకున్నాను. పర్వాలేదు, మంచి సౌండ్ పార్టీనే పట్టింది. ఈ పరిస్థితిని ఉపయోగించుకొని ఇటు అవినాష్ని అటు రాజేంద్రని మానసికంగా దెబ్బ కొట్టాలి సుందరం. సాధారణంగా మగాడు ఆడదాని సుఖం కోసం డబ్బులు ఇస్తాడు, కానీ మనదంతా వెరైటీ. అది నన్ను కాదన్న ప్రతిసారి డబ్బులు అడుగుతాను. లేకపోతే అది ఒరిజినల్ కూతురు కాదన్న విషయం ఆ ముసలి తల్లికి చెప్పేస్తాను కదా, అప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటుంది. నీకెంత చెప్పినా నీ పద్ధతి మార్చుకోవేంటమ్మా? అల్లుడి మీద నీకెందుకంత కోపం చెప్పు? నన్ను అక్క అని పిలిచినా నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయినందుకు చాలా బాధపడి ఉంటుందన్నా. నువ్వు అలా ప్రవర్తించడానికి గల కారణమేమిటో కూడా వివరించాను. తన వివరాలన్నీ తీసుకున్నాను. నువ్వెప్పుడు కావాలనుకుంటే అప్పుడు నీ చెల్లెల్ని కలుసుకోవచ్చమ్మా. అవునమ్మా, సడన్ గా ఈ పెళ్లి రోజేంటి, పూజలేంటి, అసలేం జరిగింది? అంతా నా కర్మ నాన్న. నేను ఏ దుర్మార్గుడి పడగ నీడ నుంచి బయటికొచ్చి సంతోషంగా ఉన్నానో ఆ దుర్మార్గుడే మళ్ళీ నన్ను కాటేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈ రోజు మా పెళ్లి రోజని ఆయన అమ్మతో చెప్పారు, అంతే. పెళ్లి ఎలాగో నా చేతుల మీదుగా జరిపించలేదు. కనీసం ఈ పెళ్లి రోజైనా పెళ్లి తర్వాత జరగాల్సిన అచ్చటా ముచ్చటా తీరుస్తాను అని అమ్మి ఏర్పాట్లన్నీ చేస్తోంది. ఉన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలా అని మనం ఆలోచిస్తుంటే మీ అమ్మ పిచ్చి ప్రేమ వల్ల లేనిపోని కొత్త సమస్యలన్నీ వస్తున్నాయి. అయినా వాడికి కావాల్సిన డబ్బేగా, అవి తీసుకొని వెళ్ళిపోకుండా నిన్నెందుకమ్మా ఇబ్బంది పెడుతున్నాడు? ఆస్తి కోసం నిన్ను చంపడానికి ప్రయత్నించి నిన్ను కాదనుకున్నవాడు మళ్ళీ నువ్వు కావాలని ఎందుకు అనుకుంటున్నాడు? అది నా మీదున్న ఇష్టంతో కాదు నాన్న, కేవలం వ్యామోహంతో నన్ను కావాలనుకుంటున్నాడు. మీ కన్న కూతుర్ని కాకపోయినా మీ కూతురుగా ఉండటానికి ఇష్టపడ్డ నేను అతన్ని కట్టుకున్న భార్యనైనా అతనితో కాపురం చేయడానికి సిద్ధంగా లేను. అవసరమైతే నన్ను నేను నిలువునా తగలబెట్టుకుంటాను, కానీ అతని చెయ్యి మాత్రం నా ఒంటి మీద పట్టడానికి నేను ఒప్పుకోను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ రాత్రికి నన్ను గండ నుంచి గట్టెక్కించండి. ఎలాగైనా ఈ రోజు రాత్రి అమ్మ చేసే ఆర్భాటాలు జరగకుండా చూడండి. లేకపోతే మీకు మాత్రమే కాదు, నాకు నేనే శాశ్వతంగా దూరం అయిపోతాను. ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఈ అలంకరణ అంతా ఎందుకు? నా ఇష్టం, నా సరదా కోసం నేను చేస్తున్నాను. అయినా నేనేం చేసినా కాదనవని గుళ్ళో చెప్పావా లేదా? ఇంకేం మాట్లాడకుండా పద, అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది ఎవరబ్బా? హలో హలో, జీవనేనా మాట్లాడేది? జీవన్నే బాబు, కరెక్ట్ టైంలో ఫోన్ చేశారు. తమరెవరో సెలవివ్వండి. నీలాంటి వాళ్ళందరూ పీటర్ అంటారు, పోలీసులు మాత్రం రౌడీ షీటర్ అంటారు. పీటరా? నాకు ఆ పేరు గల వాళ్ళు ఎవరు పరిచయం ఉన్నట్టు గుర్తులేదే. నీకెందుకు గుర్తుంటుంది బాబు? ఆ మాయ దగ్గర ఉన్నప్పుడు అందరం గుర్తుండేవాళ్ళం. ఇప్పుడు వేరే మాయలో పడ్డావు కదా, ఇక మేమెందుకు గుర్తుంటాం? మాయ పేరు చెప్తున్నావంటే ఎక్కడో ఒక దగ్గర తగిలే ఉంటావులే. సరే గాని ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. చిన్న ఫైనాన్స్ సెటిల్మెంట్. నువ్వు ఎవడికో ఎక్కడో సైట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని హ్యాండ్ ఇచ్చావంట. ఇప్పుడు వాడు నా దగ్గరే ఉన్నాడు. నువ్వు వస్తే సెటిల్ చేద్దాం. నేను ఎంతో మందికి హ్యాండ్ ఇచ్చాను, అందులో వీడెవడో
అయినా దాని గురించి రేపు మాట్లాడదాంలే. ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను. నువ్వెంత బిజీగా ఉన్నా ఇప్పుడే రావాలి, లేదనుకో మేమే నీ దగ్గర రావాల్సి వస్తుంది. నువ్వెంత బిజీగా ఉన్నా ఇప్పుడే రావాలి, లేదనుకో మేమే నీ దగ్గర రావాల్సి వస్తుంది. నువ్వు ఆ డాక్టర్ ఇంట్లో ఉన్నావని తెలుసు. ఏంటి నువ్వే వస్తావా, మమ్మల్ని రమ్మంటావా? అంత పని చేయొద్దు బాబు, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. ఫ్లాట్ నెంబర్ 48, న్యూ శ్రీనగర్ కాలనీ, మౌలాలి. సరే. ఎక్కడికి బాబు వెళ్తున్నావు? ఇక్కడికి అత్తయ్య, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇప్పుడే ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చాడు, మన ఇంటి మీదుగానే వెళ్తున్నట్ట. ఒకసారి కలుద్దామంటేను, కలిసి 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇతనేంటి ఇలా వెళ్ళిపోతున్నాడు? అసలే ముహూర్తం దాటిపోతుంది. నేనే పీటర్ని, నిన్ను రమ్మని ఫోన్ చేసింది నేనే. నువ్వు పీటర్ అని ఫోన్లోనే చెప్పావు, కానీ ఇంతకుముందు నేను ఎక్కడ చూసినట్టు గుర్తులేదే. అవును, నేను ఎవరికో హ్యాండ్ ఇచ్చాను, సెటిల్మెంట్ చేయాలన్నావు. చూస్తే ఇక్కడ ఎవరు లేరు. ఇంతకు నువ్వెవరు? ఏయ్, నువ్వే కదా నన్ను తీసుకొచ్చింది. పీటర్ అన్నావు, రౌడీ షీటర్ అన్నావు. ఎవర్రా నువ్వు? నీకేం కావాలి? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను చెప్తాను. శోభనం కావాలన్నావు కదా, ఎప్పుడో పెళ్ళైనోడివి, ఇప్పుడు శోభనం అంటే ఏం బాగుంటుంది చెప్పు? అందుకే మళ్ళీ పెళ్లి చేద్దామని తీసుకొచ్చాను. తర్వాత శోభనం. ఇదిగో వీళ్ళందరూ బాగా చెయ్యి తిరిగిన పూజారులు, బాగా పెళ్లి చేస్తారు. ఇక ఇన్స్పెక్టర్, నీకు ఆల్రెడీ చెప్పాను, నా ఒంటి మీద చేయబడితే ఏం జరుగుతుందో తెలుసు కదా. తెలుసు, అందుకనే టెర్రరిస్టులకి ఆర్డీఎక్స్ సప్లై చేస్తున్నావని కేసు బుక్ చేశాను. నేను ఆర్డీఎక్స్ సప్లై చేస్తున్నానా? అవును, మొన్న జరిగిన కిడ్నీ కుంభకోణంలో కూడా నీ హ్యాండ్ ఉందంట కదా. ఇదిగో ఇన్స్పెక్టర్, ఇలా దొంగ కేసులు బనాయిస్తే నేను భయపడిపోతాననుకున్నావా? కావచ్చు, కానీ ఇలా మామూలుగా అడిగితే ఒప్పుకోడు గాని. రేయ్, కుమ్మేండ్రా. ఆపండి. నేను నిన్ను కొట్టినందుకు నువ్వెళ్ళి ఆంటీతో నిజం చెప్తావు, కరెక్టే. కానీ నా స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులన్నీ నీ మీద పెట్టానే అనుకో, అసలు ఆంటీని కలిసే ఛాన్సే లేకుండా లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతావు. ఇప్పుడు చెప్పు, నీకు శోభనం కావాలా? రేయ్,
వీడికి ఇంకో రౌండ్ కోటింగ్ ఇవ్వండి. జీవితంలో చస్తే ఇలాంటి వెధవ వేషాలు వేయడు. రేయ్ కానివ్వండి. ఫ్రెండ్ని కలిసి 10 నిమిషాల్లో వస్తానని వెళ్ళిన అల్లుడు ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? అలా కూర్చున్నావంటే రాత్రనగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదంటే కనీసం చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదు. రాజేశ్వరి, అతను ఎక్కడికో వెళ్ళి రాకపోతే దానికి అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయిని ఎందుకు తిడతావు? ఇది చేసిన పనికి తిట్టకుండా పొగడమంటారా? అల్లుడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. దీని ప్రవర్తన అస్సలు బాగాలేదు. అల్లుడు ఎంత దగ్గర అవుదామని ప్రయత్నిస్తున్నా ఇది కనీసం పట్టించుకోవడం లేదు. నిన్న పెళ్లి రోజు కూడా దీని ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు. ఇక అతను మాత్రం ఎంతని ఓపిక పడతాడు? ఇంకా ఇక్కడే ఉండలేక వెళ్ళిపోయి ఉంటాడు. అయ్యయ్యో, ఏమైంది బాబు? ఈ దెబ్బలేంటి? ఏమైందమ్మా? ఒంటి నిండా ఈ గాయాలేంటి? ఏమైంది? ఏం చెప్పమంటారాంటీ? దెబ్బలు తగిలితే తగిలాయి గాని రాత్రి మీ అల్లుడు సాహసం చేసి ఒక చిన్న పిల్లని కిడ్నాపర్ల బారి నుండి కాపాడాడు. సెల్లో పెట్టి ఫుల్లుగా గుమ్మేసి ఏం కట్టుకథ చెప్తున్నావే? పోలీసులతో ఎందుకు పెట్టుకోకూడదు అంటారో ఇప్పుడు బాగా అర్థమైంది. ఏం జరిగిందో నాకు అర్థమైందమ్మా. మా అల్లుడు గారు రాత్రి ఓ ఫ్రెండ్ని కలుద్దామని బయటికి వెళ్ళారు. ఇంతలో ఎవరో కిడ్నాపర్లు ఓ పాపని కిడ్నాప్ చేయబోతుంటే మా అల్లుడు గారు అడ్డుకొని వాళ్ళ చేతిలో తన్నులు తిన్నాడు. అంతే కదమ్మా? అవునంకుల్. పోనీలేమ్మా, దెబ్బలు తగిలితే తగిలాయి కానీ మా అల్లుడు గారు చాలా మంచి పని చేశారు. తగిలిన దెబ్బలు చూస్తుంటే కనీసం వారం రోజుల పాటు కదిలేట్టులేడు. పెళ్లి రోజు ఎంతో బాగా జరిపించాలనుకున్నాను. మధ్యలో ఈ అపశృతి ఏంటండి? రాజేశ్వరి, నువ్వు ఊరుకో. అల్లుడు గారు ఈ పరిస్థితిలో ఉంటే ఇంకా పెళ్లి రోజు గురించి ఆలోచిస్తావేంటి? పెళ్లి రోజు వచ్చే సంవత్సరం కూడా వస్తుంది. మన అల్లుడు గారు అప్పుడు కూడా ఎవరిని కాపాడకుండా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు పెళ్లి రోజు. ఏమంటారు అల్లుడు గారు? వాళ్ళంతా ఒకటే నొప్పులత్తయ్యా, కొంచెం వేడి నీళ్ళతో కాపడం పెట్టించండి. అవసరం లేదు, అవసరం లేదు బాబు. నేను ఒక్క ఇంజెక్షన్ ఇచ్చానంటే నొప్పులన్నీ పారిపోతాయి. అమ్మా, అల్లుడు గారిని లోపలికి తీసుకెళ్ళు. చూడండి ఎలా. అయ్యా, నేను చూస్తానులే. ఎవరు కావాలండి? సార్ పంపించారు మేడం. ఆఫీస్కి వెళ్తూ రాఘవేంద్ర స్వామి గుడిలో పాప పేరు మీద పూజ జరిపించారంట. ఈ ప్రసాదం మీకు ఇమ్మన్నారు మేడం. సార్, మీరు చెప్పినట్లే ప్రసాదంలో విషం కల్పించాను సార్. ఎనీటైం మీరు చావు వార్త వినొచ్చు. వెరీ గుడ్. నువ్వు వెంటనే ఎక్కడి నుంచి వచ్చాయి.
ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి